హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు ఎంతో ఫాస్ట్గా సింపుల్గా అయిపోయి టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చేసుకుందాం. ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకొని అందులో 9 గ్లాసులు నీళ్ళు వేసి డ్రై మసాలాలన్నీ కూడా వేసేసి అందులో ఉప్పేసి పొయ్యి మీద పెట్టాను. ఈ బియ్యం 3/4 ఉడికిన తర్వాత మనం ఒక చెన్నీలో అంటే అదే జల్లెడ లాంటిది గిన్నె ఉంటుంది కదా, అందులో వేసి వడపోసేసుకోవాలి. ఇది మనం దమ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి 3/4 ఉడకబెట్టాలి. ఉడికిపోయింది, తీసేసి నేను వంపేసుకున్నాను. గంజంతా పోయేలాగా తీసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలో 4 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి అది కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజు, 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసి ఇవన్నీ వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కొబ్బరి ఆనియన్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం పొడి. కారం అనేది మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి, మీ టేస్ట్ని బట్టి. 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి ఇవన్నీ మసాలాలు వేగాలంటే నూనె పైకి వచ్చేలాగా ఉంచి అప్పుడు 2 టమోటాలు కట్ చేసి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ టమోటా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లు తోలు ఒలిచేసి వాటి ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టేసుకుని తోలు ఒల్చాలండో మర్చిపోకండి. తోలు ఒల్చకుండా చెప్పలేదు కదా అని అలాగే వేసేసేకండి. తోలు ఒలిచేది మరి వీడియో పెద్దదైపోతుందని నేను ఇందులో చూపించలేదు. ఘాట్లు కూడా పెట్టుకోవాలి గుడ్డుకు, అప్పుడే మసాలా ఎక్కుతుంది. ఇలా అన్నీ కలిపేసుకొని పైన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలాగా ఒక 4 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కసూరి మేతి వేసి నీళ్లు వేసుకోవాలి 4 స్పూన్లు. అది ఒకసారి కలబెట్టేసుకొని అప్పుడు దాని మీద మనం ఉడకబెట్టి పెట్టుకున్న అన్నం అంతా కూడా ఈవెన్గా అంటే సమానంగా ఉండేలాగా దాన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది మందపాటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం పలచగా ఉంటే కింద అడుగు అంటిపోతుంది. అందుకని యాక్చువల్గా ఆవిరి రావాలి, ఆ స్ట్రీమ్ పట్టాలి కాబట్టి ఒక 4 స్పూన్ల వాటర్ వేసాము కింద. ఆ మసాలా కూడా పట్టాలి కదా. పైనుంచి నెయ్యి వేసేసుకున్నాను. ఇంకా ఇందులో మీరు బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పులు, ఇంకా మన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను అన్నీ వేయలేదు, ఓన్లీ నా దగ్గర కొంచెం కొత్తిమీర, పుదీనా మాత్రమే ఉంటే అది మాత్రమే పైన చల్లాను. ఇది ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకబెట్టేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.